మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసు క్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగుగాక. దేవుడు ఈరోజు మనతో తన పరిశుద్ధ గ్రంథములోని లేఖన భాగములలో నుండి మనకు అనుగ్రహింపబడిన నేటి దేవుని వాగ్దానము. నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. యెషయా 30వ అధ్యాయం 19వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, ఇశ్రాయేలీయులు వేరే వారి సహాయం ఆశించి దేవుని తిరస్కరించి తిరుగుబాటు చేసినప్పటికీ మరలా వారు దేవుని తట్టు తిరిగి పశ్చాత్తాపపడితే దేవుడు వారికి కన్నీరు విడువనటువంటి జీవితాలు ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు. ప్రియ స్నేహితులారా, నీ భర్త, పిల్లలు చెడు వ్యసనాలకు అలవాటు అయ్యారని, కుటుంబంలో ఉన్నవారు మరణించారని, ఆర్థిక పరిస్థితులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, శరీరానికి మనసుకు తగిలిన గాయాలను బట్టి ఏడుస్తున్నావా? రాత్రి కూడా నిద్రపోకుండా నీ కష్టాలను బట్టి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నావా? అయితే నీ కన్నీళ్లను తుడిచే దేవుని ఆశ్రయిస్తే ఆయన నీ కన్నీటికి కారణమైన కష్టాలను తొలగించి ఆనందకరమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఇట్టి వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆ దేవదేవునికి మహిమ చెల్లిస్తూ, ఇక మీదట నీ కన్నీళ్లు విడవకుండునట్లు దేవుని తట్టు తిరిగి దేవుని ఆశ్రయించి ప్రభు కృపకు పాత్రులు కాగలరు. మన ప్రభువును, మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువుల వారి దివ్య కృప, ఆయన కాపుదల, నిత్య సన్నిధి సదాకాలం మీకు, మీ కుటుంబ సభ్యులకు, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమెన్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అనేక మంది హృదయాలలో దేవుని వాక్యపు విత్తనాలు చల్లటానికి సహకరించగలరని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.